ఓం తత్సత్. జై గురుదేవ్. ఓం శ్రీకృష్ణాయ నమ. శ్రీ గీతాదేవతాయ నమ. భగవద్గీత 12వ అధ్యాయం భక్తి యోగంలో 12వ శ్లోకాన్ని పరమాత్మ చెప్తున్నారు. పరమశాంతిని ఎవరు పొందగలరు అనే విషయం గురించి చెప్తున్నారు పరమాత్మ. మనం ధ్యానం చేస్తాం, శాస్త్రాలు చదువుతాం, ధనము సంపాదిస్తాం, ఐశ్వర్యంగా ఉంటుంది, కానీ అందులో శాంతి ఉందా లేదా మనకు కావాలి. అందరూ కూడా ప్రశాంతంగా ఉండాలి అని కోరుకుంటారు, కానీ దేనివల్ల మనకి ప్రశాంతి వస్తుంది అంటే సుఖము శాంతి కావాలి, ఆత్మానందం కావాలి. ఈ దృశ్య ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువు ఎన్ని అనుభవించినా సరే మనకి శాశ్వతమైనటువంటి ఆనందం మనకి దొరకదు. అది పరమాత్మ దగ్గరే ఆనందము దొరుకుతుంది. అయితే ఆనందము ఎందుకు దూరం అవుతుంది, శాంతం ఎందుకు దూరం అవుతుంది అంటే కోరికలు ఎక్కువగా ఉండడం వల్ల మనకి శాంతం అనేది దొరకట్లేదు, శాంతి ఉండదు. ఆ విధంగా గురించి పరమాత్మ 12వ అధ్యాయం గురించి చెప్తున్నారు. శ్రేయో హి జ్ఞానమభ్యాసాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే జ్ఞానాత్ కర్మఫలత్యాగ త్యాగా చాంతిరనంతరం. ఏది శ్రేయస్సో చెప్తున్నారు పరమాత్మ. తప్తమురింక ఏ చేయు అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది. మనం అభ్యాసం చేస్తాం, ఆధ్యాత్మిక మార్గములో అభ్యాసం చేస్తూ ఉంటాం, కానీ అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టము చెప్తున్నారు. కేవలము పరోక్ష జ్ఞానము కంటేను అనగా అనుభవరహితమైన జ్ఞానము కంటేను అనగా శాస్త్ర పాండిత్యము కంటేను పరమేశ్వర స్వరూప ధ్యానము శ్రేష్టము. అంటే జ్ఞానము కంటే ధ్యానము శ్రేష్టము అంటే ఏం చెప్తున్నారు? అనుభవరహితమైన జ్ఞానము అంటే మనకి జ్ఞానం వస్తుంది, అన్ని విషయాలు తెలుస్తాయి, ఇది తప్పు ఒప్పు మంచి చెడు అన్ని విషయాలు తెలుస్తాయి, కానీ దానికి మనకి అనుభవం అనేది రాదు. భగవంతుని ధ్యానించాలని అనుకుంటాం, కానీ ఆ భగవద్ధ్యానంలో ఉండేటువంటి భగవద్ధ్యానంలో అనేక రకాల సంకల్పాలు ఆలోచనలు వస్తూ ఉంటాయి. కానీ ఏం చెప్తున్న పరమాత్మ అంటే మనకి పరోక్ష జ్ఞానం కలుగుతుంది, శాస్త్ర జ్ఞానం అంతా కూడా తెలుస్తుంది అని అనేక రకాల గ్రంథాలు చదువుతాం, ఉపనిషత్తులు చదువుతాం, భగవద్గీత చదువుతాం, అనేక రకాలైనటువంటి శాస్త్రాలు చదువుతాం, కానీ వాటి ఉన్నటువంటి విషయాన్ని గ్రహించి మనకి అనుభవం అంటూ ఉండదు. కానీ అనుభవం లేని జ్ఞానము పనికిరాదు అని చెప్తున్నారు. ఆ విధంగా అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది, జ్ఞానము కంటే ధ్యానము గొప్పది చెప్తున్నారు. ఆ ధ్యానము కంటే కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. మనం ధ్యానం చేస్తాం, ధ్యానం చేసేటప్పుడు అనేక రకాలైన ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి, అనేక రకాలైనటువంటి ఆలోచనలు వస్తూ ఉంటే ధ్యానం అనేది మనకి కుదరదు. తర్వాత ఇంకో విషయం చెప్తున్నారంటే ధ్యానము కంటేను కర్మఫల త్యాగము మిక్కిలి శ్రేష్టమైనది. మన కర్మ చేస్తూ ఉంటాం, అనేక రకాలైనటువంటి మన కర్తవ్య కర్మ చేస్తూ ఉంటాం. ఎవరైతే కర్మ తాలూకా ఫలితాన్ని విడిచిపెడతారో వారు శ్రేష్ఠుడు. ధ్యానము చేసిన వారి కంటే కర్మఫల త్యాగం చేసిన వారే శ్రేష్టము. ఎందుకంటే ధ్యానములో మనకి ధ్యానకాలం మాత్రమే మనకు మనశ్శాంతి కలుగుతుంది, ధ్యానకాలం మాత్రమే మనకి ఆత్మజ్ఞానం కలుగుతుంది, కానీ బాహ్య ప్రపంచంలో ఉన్నంత వరకు మనకి ఆ విధమైనటువంటి సుఖశాంతులు ఉండవు. కాబట్టి ధ్యానము కంటే కర్మఫల త్యాగం మిక్కిలి శ్రేష్టమైనది. ఏలనగా త్యాగము వలన వెంటనే పరమశాంతి లభించును. కర్మఫల త్యాగం వలన మాత్రమే శాంతి లభిస్తుంది. అంటే మనం ఏ పని చేసినా సరే కర్మ ఫలితాన్ని ఆశించకుండా అది ఏకాగ్రతతో శ్రద్ధతో భక్తితో భగవంతుని తాలూకా కర్తవ్యము భగవంతుని తాలూకా ప్రీత్యర్థము మనం కర్మ చేస్తూ ఉండాలి. ఏ కర్మ చేసినా మనకి ఫలితం వస్తుంది. మనం అనుకుంటాం మనం కర్మ ఫలితాన్ని విడిచిపెట్టడం అంటే, కర్మ ఫలితం అంటే మనకి ఒక డబ్బు వస్తుంది, ఒక అనేక రకాల ఫలితాలు వస్తాయి, కానీ దాన్ని విడిచిపెట్టడం అంటే ఇది భగవంతుడు ఇచ్చినటువంటి కర్మ, భగవంతుడు ఇచ్చినటువంటి కర్తవ్య కర్మ కాబట్టి భగవంతు ప్రీత్యర్థం మనం కర్మ చేస్తూ ఉండాలి.
ప్రతిదీ కూడా కర్మ చేస్తూ ఉండాలి. మనం కర్మ చేస్తూ ఉంటాం. అది కర్తవ్య కర్మ. కర్మ అంటే కర్తవ్య కర్మ. ఏది మంచి, ఏది చెడు మనం ఆలోచించి మనం ఆ విధంగా కర్మ చేయడానికి మనం ఆలోచించాలి. పరమేశ్వరుడు ఏం చెప్తున్నాడంటే మనసు శాంతి కావాలి. శాంతి కావాలంటే మనం ఏ కర్మ చేసినా సరే ఇది భగవంతుడి తాలూకు సంకల్పము. కృష్ణార్పణం, బ్రహ్మార్పణం అనే భావంతో మనం కర్మ చేస్తే మనకు ఆ కర్మ బంధము అంటదు. అటువంటి వాడికి శాంతి కలుగుతుంది. త్యాగశాంతినంతరం ఎవరికైతే త్యాగభావం కలిగి ఉంటుందో అటువంటి వాడికి శాంతి కలుగుతుంది. విషయాదులు యందు విరక్తి కలగాలి. ప్రతి విషయాదులందు కూడా విరక్తి కలగాలి. విషయాలు అనుభవించడం వల్ల మనకి అశాంతి కలుగుతుంది, దుఃఖం కలుగుతుంది, బాధ కలుగుతుంది. అనేక రకాలవంటి మనకి అజ్ఞానంతో మన కర్మలు చేస్తూ ఉంటాం కాబట్టి మనకి మనశ్శాంతి ఉండదు. మనశ్శాంతి ఎప్పుడు వస్తుందంటే కర్మఫల త్యాగం చేయాలి, విషయ త్యాగం చేయాలి. దేని యందు కూడా ఆసక్తి లేకుండా ప్రతి ప్రాణి యందు కూడా మంచి భావంతో ఉండి అందరూ బాగుండాలని, అందరూ మంచిగా ఉండాలని, ఏ ప్రాణి కూడా ద్వేషించకుండా నాకు ఎలాగైతే బాధ కలుగుతుందో ఎవరేమన్నా సరే ఇంకొకరికి నేను ఆ మాట అంటే వారికి కూడా బాధ కలుగుతుంది. ఆ విధంగా ఆ పరమేశ్వరుడు తాలూకా స్వరూపాన్ని నిత్యము ప్రతి ప్రాణి యందు, ఈ సృష్టిలో కనిపించే ప్రతి ప్రాణి యందు పరమాత్మ స్వరూపాన్ని చూస్తూ ఆయన కూడా సుస్వరూప స్థితి అనుసంధానం చేస్తూ నిరంతరం కూడా కర్మ ఫలితాన్ని విడిచిపెట్టి ఎవరైతే కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తారో వారు పరమశాంతిని పొందగలరు అని భగవద్గీత పరమాత్మ తెలియజేశారు. హరి ఓం తత్సత్. జై గురుదేవ్. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.